నమస్కారం విద్యార్థులారా, ఈరోజు మనం 10వ తరగతి తెలుగు పాఠంలోని ముఖ్యమైన భూమిక పూర్తి వివరణను తెలుసుకోబోతున్నాం. భూమిక పాఠ్యాంశం నుండి మరి ఈ పాఠంలో తెలంగాణ చరిత్ర, సామాజిక పరిస్థితులు, ప్రజల పోరాటం నేపథ్యం గురించి స్పష్టంగా వివరించబడింది. ఈ వీడియోలో పాఠ్యాంశాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా పూర్తిగా వివరంగా నేనైతే చెప్తున్నాను. ఎస్ఎస్సి పరీక్షలకు మీరు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇది పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. అర్థవంతంగా మరి ఇది ఖచ్చితంగా వింటేనే మీకు మరి పూర్తిగా మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఈ వీడియోను తప్పకుండా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ యొక్క కామెంట్ను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 10వ తరగతి తెలుగు మరియు 12వ పాఠం భూమిక పూర్తి వివరణ కవి గూడూరి సీతారాం. ఇక్కడ భూమిక పాఠ్యాంశం తెలంగాణ సాహిత్యానికి చారిత్రక అవగాహనకు ఒక పరిచయ భాగంగా నిలుస్తుంది. ఈ రచనలలో కవి తెలంగాణ ప్రాంత చారిత్రక, సామాజిక, రాజకీయ పరిస్థితులను విశదీకరించారు. ఈ రచనలో ముఖ్యంగా కవి తెలంగాణ ప్రాంత చారిత్రక, సామాజిక, రాజకీయ పరిస్థితులను విశదీకరించారు. ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర కాలంలో జరిగిన పరిణామాలను నేపథ్యంగా తీసుకొని రచించడం జరిగింది. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు అనేక కష్టాలను అనుభవించారు. భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. రైతులు భూమి లేకుండా దోపిడీకి గురయ్యారు. అధిక పన్నులు, అణచివేత, స్వేచ్ఛల లోపం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసేవి. సామాజిక అసమానతలు ఎక్కువగా ఉండేవి. విద్యా అవకాశాలు పరిమితంగా ఉండేవి. సాధారణ ప్రజల జీవితం కష్టసాధ్యంగా ఉండేది. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు అసంతృప్తి పెరిగింది. రైతులు, కార్మికులు, సామాన్యులు కలిసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ విమోచన ఉద్యమం ఈ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ప్రజల్లో ఆత్మగౌరవం, స్వేచ్ఛ, ప్రేమ, సమానత్వ భావనలు పెరిగాయి. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం అనేది కలిగింది. భూమిక అనే శీర్షిక ఈ రచనకు ఎంతో సరైనది. ఎందుకంటే ఇది తెలంగాణ చరిత్ర, సాహిత్య నేపథ్యానికి ఒక ప్రవేశిక లాంటిది. ఈ పాఠ్యం ద్వారా తర్వాత తెలంగాణ కథలు, రచనలు ఎలా సామాజిక చైతన్యంతో పుట్టాయో అర్థమవుతుంది. తెలంగాణ సాహిత్యం కేవలం వినోదం కోసం కాకుండా ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తూ చైతన్యాన్ని కలిగించడానికి పనిచేసిందని కవి వివరించడం జరిగింది. ఈ పాఠంలో తెలంగాణ పలుకుబడులు, ప్రాంతీయ భాష ప్రత్యేకత కూడా ప్రస్తావించబడింది. భాష ద్వారా ప్రజల జీవన విధానం, సంస్కృతి ప్రతిబింబిస్తుందని రచయిత సూచించడం జరిగింది. తెలంగాణ సాహిత్య ప్రజల పోరాటాలకు ప్రతిధ్వనిగా నిలిచిందని తెలియజేయడం జరిగింది. విద్యార్థులారా, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.